నిజంగానండి మనమంతా భారతదేశం అంటాం. ఎందుకంటాం భారతదేశం? ఈ భారతదేశం అనేది జ్ఞానానికి పుట్టినిల్లు కాబట్టి భారతదేశం అన్నారు. ఇది జ్ఞానదేశం, సరస్వతీ దేశం, శారదా దేశం. ఇది అంటే జ్ఞానమే ప్రధానంగా జీవించేటటువంటి దేశం ఇది. మీరు ఎప్పటి నుండి మీరు చరిత్ర చూసుకోండి, భారతదేశ చరిత్ర చూసుకుంటే కనుక భారతదేశంలో ఎప్పుడూ కూడా జ్ఞానమే ప్రధానం తప్ప సంపద ప్రధానం కాదు. జ్ఞానమే ప్రధానం తప్ప వీళ్ళ యొక్క ఆ యొక్క రాజ్య శక్తి, క్షాత్రము, యుద్ధాలు, వస్త్రాలు, శస్త్రాలు ఇవేవి ముఖ్యం కాదు. 18 రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధం మనందరికీ తెలుసునండి. ఎన్ని రోజులు జరిగిందండి? 18 రోజులు జరిగింది. ఏమండి, 18 రోజుల పాటు జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధం గురించి మనం ఎక్కువ గుర్తుంచుకున్నామా? ఆ యుద్ధంలో మొట్టమొదటి రోజు కృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి భగవద్గీతను మనం ఎక్కువగా గుర్తుంచుకున్నామా? మనందరికీ చివరి 17 రోజులు జరిగినటువంటి యుద్ధం గురించి పెద్దగా తెలియదు, కానీ భగవద్గీతను మాత్రం మనమంతా కూడా ఎక్కువగా స్మరిస్తూ ఉంటాం. దానికి కారణం ఏమిటి? మన యొక్క దేశం జ్ఞాన ప్రధానమైనటువంటి దేశం. అందుకే ఈ దేశాన్ని భారతదేశము అన్నారు. భా అనంటే కనుక వెలిగించుట, ప్రపంచాన్ని వెలిగించేటటువంటి దేశం ఇది. ఇక్కడి నుండి ప్రపంచానికి జ్ఞాన కాంతిని ప్రసరింపజేస్తుంది. ఈ సందర్భంలో నేను మీకు మరొక విషయాన్ని కూడా చెబుతానండి. ఆ విషయం ఏమిటి అనంటే కనుక అండి, ఐరోపా ఖండం గురించి మనందరికీ తెలుసు. ఐరోపా ఖండం అటండి అంటే భారతదేశంలో మనం ఇప్పుడు చూస్తే సెక్యులరిజం అనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటామండి. సెక్యులరిజం అంటే ఏమిటి? లౌకికవాదం అంటారు. లౌకికవాదం అనేటటువంటి పదం నిజానికి మనది కాదండి. ఎవరిది ఇది అని అంటే కనుక ఐరోపా ఖండం నుండి మనం దిగుమతి చేసుకున్నాం. ఎందుకు దిగుమతి చేసుకున్నాము? వాళ్లకు ఈ విధమైనటువంటి జ్ఞానం వాళ్లకు లేదు. మీరు ఎవరైనా కనుక ఒక్కసారి గూగుల్లో చూస్తే కనుక బ్లాక్ ఏజెస్ ఆఫ్ యూరప్ అని ఉంటాయన్నమాట అండి. అంటే ఐరోపా ఖండపు అజ్ఞానపు యుగములు అని చెప్పేసి 1000 ఏళ్ళు ఐరోపా ఖండం అంతా కూడా అజ్ఞానంలో మునిగిపోయింది. పూర్తిగా వాళ్ళ యొక్క రాజ్యం, వాళ్ళ యొక్క రాచరిక వ్యవస్థ ఇదంతా కూడా మతమౌఢ్యంలో నిండిపోయింది. ఏ రాజ్యమైనా కూడా జ్ఞానమౌఢ్యంలో నిండిపోయింది అనుకోండి, అంటే జ్ఞానం చేత మౌఢ్యం రాదు, ఆ పదం కూడా చాలా తప్పు అసలు. కానీ ఏదైనా ఒక రాజ్యం జ్ఞానం యొక్క ప్రవాహంలో మునిగిపోతే కనుక చాలా అద్భుతంగా ప్రకాశిస్తుంది. కానీ మతం అనేటటువంటి మౌఢ్యంలో కనుక ఏదైనా రాజ్యం కనుక మునిగిపోతే కనుక నాశనం అయిపోతుంది. ఆ విధంగా ఐరోపా ఖండం 1000 ఏళ్ల పాటు అజ్ఞానంలో ఉండిపోయిందండి. అంటే అజ్ఞానాంధకార బ్లాక్ ఏజెస్ అంటారంటే, బ్లాక్ అంటే చీకటి యుగం. అది ఎందుకు వాళ్ళకు చీకటి యుగం అయింది అని అంటే కనుక అజ్ఞానపు యుగం కాబట్టి, అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి చీకటి యుగంలో ఉండిపోయారు. అలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి దేశాలను కూడా భారతదేశమే జ్ఞానము అనేటటువంటి వెలుగులోనికి తీసుకువచ్చింది. అందుకే భారతదేశము అని అన్నారు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చేంతవరకు వాళ్ళు అజ్ఞానంలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చారో ఆ తర్వాత వాళ్లకు జ్ఞానం యొక్క గొప్పతనం ఏమిటో తెలిసిందండి. ఏదో వాళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరించారనుకుంటారు, చాలా తప్పు. వాళ్ళు ఇక్కడ జ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళు ఆ విధమైనటువంటి జ్ఞానం చేత వాళ్ళు కొంత సంస్కరించబడ్డారు. ఇదంతా కూడా నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అనంటేనండి, ఈ భారతి అనే శబ్దం ఉంది చూసారా? భారతి అనంటే సరస్వతి, సరస్వతి అనేటటువంటి పేరు జ్ఞానానికి సంకేతం. జ్ఞాన సంకేతం చేతనే భారతదేశము అనేటటువంటి పేరు మనందరికీ కూడా రావడం జరిగింది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఇక్కడ మనం చూసుకుంటేనండి, మనందరికీ భారతీ తీర్థస్వామి వారి గురించి చెప్పాలి అని అంటే కనుక మీ అందరి ఫోన్లలో కూడా ఒక రింగ్ టోన్ ఉంటుందండి. ఆ రింగ్ టోను ఏమిటి అనేది ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుందండి. ఎంత అద్భుతంగా అసలు నిజంగా మనకు వారు వ్రాసారు అని చెప్పి మనకు చెబితే తప్ప మనకు తెలియదండి. మనం అనుకుంటాము శంకర భగవత్పాదాచార్యుల వారి నుండే వచ్చింది ఈ స్తోత్రం అని చెప్పేసి మనం అనుకుంటాం మాట అండి. ఎంత గొప్పగా వ్రాసారు అది. ఆ యొక్క కీర్తన ఏమిటండి? ఒక్కసారి ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు చెప్పండి. ఒక్కసారి పూర్తిగా పాడగలుగుతారా? అది పర్వాలేదండి.
ఆ విధంగా అండి గరుడ గమన తవ అని చెప్పేసి మొదలయ్యేటటువంటి ఆ యొక్క స్తోత్రం, అందులో పదాలు, అందులో ఉన్నటువంటి వాక్యాలు, అది అసలు సామాన్య వ్యక్తి వ్రాయగలుగుతాడా అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుందండి. అంత గొప్పగా ఆ యొక్క స్తోత్రం మనకు కనిపిస్తుందండి. ఇది భారతీ తీర్థస్వామి వారిని, అంటే మనమంతా కూడా సన్నిధానం వారు అని అంటామండి. ఎందుకు సన్నిధానం అనే మాట మనం ఎందుకు వాడతామండి? సన్నిధానం వారు అని మనం ఎందుకు అంటామండి అని అంటే, వారు ఎక్కడ ఉంటే అదే సన్నిధానం. మనం తిరుమల వెళ్ళామనుకోండి, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నానయ్యా నేను, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తావు అని అంటాం మనం. అలాగే మనం దుర్గాదేవి ఇంద్రకీలాద్రి వెళ్ళామనుకోండి, దుర్గాదేవి సన్నిధిలో ఉంటాం. అంటే అక్కడ భగవంతుడు ఎక్కడ ఉంటే అది సన్నిధి. అదేవిధంగా శంకరాచార్యులు ఎక్కడ ఉంటే అదే సన్నిధానం. మన సంస్కృతి ఎంత గొప్పది అని అంటే కనుక, విగ్రహాలను తీసుకుని వెళ్ళడం వల్లనో, శివలింగాన్ని తీసుకుని, ఈ మధ్యకాలంలోనండి కొంత అనవసరమైనటువంటి వాదన వచ్చినటువంటి సందర్భంలో చంద్రమౌళీశ్వర స్వామి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అనవసరమైనటువంటి చర్చ చేశారు. ఎంత అజ్ఞానమో చూడండి. సనాతన ధర్మంలో గుర్తుపెట్టుకోండి, ఒక విగ్రహమో, లేకపోతే ఒక శివలింగమో, లేకపోతే ఒక చిత్రపటమో, ఇది ఏది కూడా సనాతన ధర్మంలో ముఖ్యం కాదు. శృంగేరి పీఠాధిపతి ఎక్కడ ఉంటే అదే శృంగేరి పీఠము. శృంగేరి పీఠాధిపతి ఎక్కడ ఉంటే అక్కడే చంద్రమౌళీశ్వర స్వామి ఉంటాడు. ఉదాహరణకు మన సన్నిధానం అనేటటువంటి పదం గురించి నేను చెప్పాను చూసారా. శృంగేరి పీఠాధిపతులు ఇక్కడికి వచ్చి కూర్చుని ఒక మట్టితో శివలింగం చేసి అందులో కనుక చంద్రమౌళీశ్వరుణ్ణి ఆవాహన చేస్తే కనుక ఇదే చంద్రమౌళీశ్వర సన్నిధి అవుతుంది, ఇదే శృంగేరి పీఠం అవుతుంది. మళ్ళీ దానికి వేరే శివలింగం కావాలా, వేరే మూర్తులు కావాలా? కాషాయం కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా అజ్ఞానంతో ఆలోచిస్తారా అని చెప్పేసి నేను అప్పుడు చాలా బాధపడినటువంటి క్షణాలండి. నేటికి కూడా మనం ఈ పీఠాలను మనం ఎందుకు గౌరవిస్తామండి? శంకర పీఠం అని మనం అంటాం. మనం శంకరాచార్యుల్ని చూస్తాం. ఎంతమంది శృంగేరి వెళ్ళి శంకరాచార్యుల్ని దర్శించుకోవడానికే కదండి అందరూ వెళ్ళేటటువంటిది. మిగిలిన వాటి గురించి ఎంతమంది ఆలోచిస్తారు అంటే, శారదా అమ్మవారిని మనం దర్శించుకుంటాం, కానీ తత్సమానంగా మనం శంకరుల్ని దర్శించనిదే మనం ఎవరూ కూడా శృంగేరి నుండి మనం తిరిగి రావండి. కావున వారు ఎక్కడ ఉంటే అదే పీఠం, వారు ఎక్కడ ఉంటే అదే సన్నిధానం. అందువల్ల మనమంతా కూడా సన్నిధానం వారు అని అంటామండి. మీకు ఇంకొక మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా చెబుతానండి. విదేశీ ఆక్రమణదారుల యొక్క ఆక్రమణల్లో మనం చాలా ఆలయాలని మనం కోల్పోయామండి. అందులో కాశీ ఉన్నది, సోమనాథం ఉన్నది, అనేక జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. కానీ అండి నేడు మళ్ళీ అక్కడ ఆలయాలు పునరుద్ధరణ చేశారు. మళ్ళీ మనం అక్కడ అంతే పవిత్ర భావం చేత వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నాం. కారణం ఏమిటి అని అడిగితే మీలో ఎంతమందికి సమాధానం తెలుసో నాకు తెలియదండి. వారణాసిలో ఉన్నటువంటి జ్యోతిర్లింగము, ఆలయము, శివలింగము, వీటిని ఎవరైనా వచ్చి ధ్వంసం చేయగలుగుతారేమో కానీ వారణాసి అనేటటువంటి క్షేత్రాన్ని ఎవరైనా ధ్వంసం చేయగలరా అండి? ఎవరైనా అసలు వారణాసి అనేది లేకుండా చేస్తారా? అసలు చేయడం సాధ్యపడుతుందా? కావున మనవి విగ్రహ ప్రధాన ధర్మం కాదు, క్షేత్ర ప్రధాన ధర్మం. విగ్రహ ప్రధాన ధర్మం కాదు, మనకు గురు ప్రధాన ధర్మం. కావున గురు సన్నిధే మనకు కాశీ అవుతుంది, గురు సన్నిధే మనకు క్షేత్రం అవుతుంది. చాలామంది కుంభమేళాకు వెళ్ళలేకపోతున్నాము అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు చూసారా. ఒక్కసారి చూడండి, మీరు ఈ 2 చిత్రాలు చూడండి, చెబుతాను నేను మీకు. మహాశివపురాణంలోనండి ఒక గొప్ప స్తోత్రం ఒకటి ఉందండి. ఇది కూడా నాకు శృంగేరి జగద్గురువుల పరంపరలో ఉన్నటువంటి ఒక మహానుభావులు స్వామివారు చెప్పినటువంటిదండి. ఏమిటి అనంటే కనుక, చాలామంది కుంభమేళాకు వెళ్ళలేకపోతున్నామే అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదండి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది వెళ్ళారో తెలియదు. వెళ్ళగలిగేటటువంటి ఆర్థిక సామర్థ్యం ఉన్న అక్కడకు వెళ్ళిన తర్వాత నడక ఉంటుంది అని చెప్పేసరికి అందరూ బెదిరిపోతున్నారు. అమ్మ బాబోయ్, మేము 8 కిలోమీటర్లు నడవాలి, 10 కిలోమీటర్లు నడవాలి, మా వల్ల కాదు అని చెప్పేసి. అలాంటి వాళ్లకు సంబంధించి
ఉన్న చోటనే కుంభమేళ ఏ విధంగా అనేది చెబుతాను చూడండి. మీకు శివపురాణంలో చెబుతూ ఉన్నారండి, యత్రత్రయం సదా తిష్ఠేత్ ఏతతో శుభతరం ద్విజాః తస్య దర్శన మాత్రేణ వేణీ స్నాన ఫలం లభేత్. అవేమిటంటే ఎక్కడైతేనట 3 మనకు కనిపిస్తూ ఉంటాయో ఆ 3 ధరించినటువంటి వ్యక్తిని మనం దర్శిస్తే చాలు, మనం కుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారు. ఏమిటా 3 అనంటే కనుక చాలా అద్భుతంగా చెబుతూ ఉన్నారు. మొట్టమొదట శివనామ అన్నారు. ఆ వ్యక్తి శివనామాన్ని స్మరించేటటువంటి వాడు అయి ఉండాలి. పొద్దున్న లేస్తే మన జగద్గురువులు చేసేది ఏమిటండి, చంద్రమౌళీశ్వర పూజ. చంద్రమౌళీశ్వర నామస్మరణ లేకుండా పూజ చేస్తారా? కావున ఎల్లప్పుడూ కూడా శివనామాన్ని స్మరిస్తూ ఉంటారు మన జగద్గురువులు. 2వ లక్షణాన్ని చెబుతూ ఉన్నారండి. ఏమిటి? నుదుటన విభూతి ధరించి ఉండాలట. ఆ విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి భావచిత్రాల్లో కూడా ఎంత సంపూర్ణంగా విభూతి ధరించి ఉన్నారో చూడండి జగద్గురువులు. 3వ లక్షణాన్ని చెబుతూ ఉన్నారు. శివనామాన్ని ఎల్లప్పుడూ స్మరించేవారై ఉండాలి, నుదుటన విభూతి ధరించేవారై ఉండాలి. 3వది తథా రుద్రాక్ష ఏవచ అన్నారు. రుద్రాక్ష కూడా ధరించి ఉండాలి. ఈ 3 లక్షణాలు కూడా కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఏతత్రయం మహాపుణ్యం అన్నారు. త్రివేణీ సదృశం స్మృతం. మనం కుంభమేళాలో ప్రయాగరాజులో మనం వెళ్ళి గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేయాలి అని చెప్పేసి మనమంతా ఉవ్విళ్ళూరుతూ ఉన్నామో, ఎవరికైతే వెళ్ళడం కుదరదో, ఎవరికైతే వెళ్ళడం చేత కాదో వారు త్రివేణి సమానమైనటువంటివి, గంగా సమానమైనటువంటిది శివనామస్మరణ, అదేవిధంగా విభూతి సమానమైనటువంటిది యమునా నది, అదేవిధంగా సరస్వతి సమానమైనటువంటిది రుద్రాక్ష ధారణ. ఈ 3 ధరించినటువంటి ఒక వ్యక్తిని తస్య దర్శన మాత్రేణ వేణీ స్నాన ఫలం లభేతని చెప్పారు. కావున ఒక్కసారి మనం శృంగేరి వెళ్ళినా లేకపోతే వారు సన్నిధానం వారి ఇక్కడికి వచ్చినా కూడా మనం దర్శిస్తే చాలు త్రివేణి సంగమంలో మనం స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని శివ మహాపురాణంలో ఉన్నదండి. ఇది మనమంతా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం అండి. ఇది నేనేమీ రాసి చెప్పుకుంటూ ఉన్నటువంటివి కావు. మనకు నేను చెబితే మీరు ఈ యొక్క భావచిత్రాలు ఇక్కడ పెట్టలేదు, నేను వచ్చేప్పటికే ఉన్నాయి. ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడ చూసినా కూడా వారి యొక్క ఆహార్యం ఇదే విధంగా ఉంటుందండి. వారు కుంభమేళాకి వెళ్ళారు అని అంటే కనుక ఎందుకు వెళ్ళారు అని అంటే, వారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు వారిని దర్శిస్తే మనకు ఆ ఫలం వస్తుంది అనేటటువంటి, అంటే మనమంతా కూడా అజ్ఞానం చేత మిమ్మల్ని దర్శిస్తే మాకెక్కడ పుణ్యం వస్తుందండి అని మనం అంటామేమో అని వారు ఒక్కసారి అక్కడ మునక వేసి వచ్చి మనకు దర్శనమిద్దాము అనేటటువంటి సంకల్పం చేత వారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అని మనం భావించాలండి. ఆ విధంగా మన కళ్ళ ముందే కుంభమేళా మనకు ఉన్నది. వారు కుంభమేళా ముగించుకొని వారు శృంగేరి పీఠానికో లేకపోతే మరొక యాత్రలోనో ఉంటే ఒక్కసారి వెళ్ళండి, వెళ్ళి దర్శనం చేయండి. దర్శనం చేస్తే చాలు ఖచ్చితంగా కుంభమేళా స్నానం మనం చేసినటువంటి ఫలితం వస్తుంది అని సాక్షాత్తు శివపురాణంలో శివుడు చెబుతూ ఉన్నాడు, నేను చెప్పటం లేదు. ఇంతటి గొప్ప అవకాశాలు మనకు సనాతన ధర్మంలో ఉంటాయండి. గురు ప్రధానమైనటువంటి ధర్మం ఇది. అంతేకాని ఇది మనం అంత అజ్ఞానంతో శివలింగం ఎక్కడుంది, విగ్రహం ఎక్కడుంది, పీఠం ఎక్కడుంది, ఎప్పుడూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక వస్తువు చేత ఒక పీఠం అనేది ఎప్పుడూ కూడా ఖ్యాతి పొందదు. ఖచ్చితంగా వీరు పూజించడం వల్ల మనం ఆ యొక్క మూర్తిని మనం దర్శించి పుణ్యాన్ని పొందుతూ ఉంటాం. కానీ సన్నిధానం వారు అని మనం ఎందుకు అంటాం అనేది ఇప్పటికీ మీకు అర్థమైంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వారు ఎక్కడ ఉంటే అదే సన్నిధానము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.